సిద్ధగురు శ్రీ రమణానంద మహేశ్వర్ స్థాపించిన ఈ బంగారు శివలింగం ఉన్న గుడికి నేను ఇవాళ రావటం జరిగింది. ఇది వచ్చి రమణేశ్వరంలో నాగిరెడ్డిపల్లి అనే ప్రదేశంలో ఉందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎంత ఆనందంగా ఉంటే ఈ మధ్యకాలంలో ఇంత ఆనందాన్ని అనిపించడం లేదో తెలియదు. ఎందుకంటే బంగారు శివలింగం అది చూడటమే ఒక అద్భుతం. దాన్ని నా చేతులతో వెళ్ళి, అంటే మనం ఎవరైనా సరే వాళ్ళ చేతులతో వచ్చి అభిషేకం చేయొచ్చండి ఇక్కడ. ఆ తర్వాత 1000 శివలింగాల పైన ఉన్నాయండి, నవదేవతలు. అసలు చెప్పడానికి నాకే తెలియట్లేదు, అన్ని రకాల దేవుళ్ళు ఉన్నాయి. అందరినీ చూసేసరికి నాకే ఒక 3 గంటల సేపు పట్టింది. అన్నీ తిరిగి చూసి ఒక్కొక్కటి తెలుసుకొని స్వామివారు ఎప్పుడు స్థాపించారు, ఆయన ఇదంతా కట్టడానికి ఎంత కష్టపడి ఉంటారు అన్నది. అంటే ఒకసారి నేను వచ్చి 2-3 గంటల్లో చూసేసి వెళ్ళిపోతున్నాను, కానీ ఇదంతా ఆయన చేయటానికి ఎంతో కష్టపడి ఉంటారు. ఆయనకి నాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము, ఇంత ఆనందాన్ని మాకు కలుగజేసినందుకు. ఎందుకంటే మామూలుగా శివాలయం అంటే మనం శివుడికి దండం పెట్టుకొని వెళ్ళిపోతాము, కానీ మన చేతులతోటి అభిషేకం చేయటం అన్నది నిజంగా నాకు మా వారికి చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఎందుకంటే ఎక్కడ మేము ఇంతవరకు అలా చేసి ఎరగం. ఇక్కడికి వచ్చిన తర్వాత చేసిన తర్వాత ఇక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళు కూడా మమ్మల్ని ఎంత బాగా రిసీవ్ చేసుకొని ప్రతిదీ వాళ్ళు విడమర్చి చెప్పారు, ఎప్పుడెప్పుడు చేస్తారు, ఏమిటి దేవతలు అంటే. ఇంతకుముందు కొన్ని దేవతలు కూడా మనకి తెలిసినా కూడా పేర్లు ఎన్ని అంతగా తెలియదు చూడండి. ఇక్కడ ప్రతి విగ్రహం ముందు ఆ పేర్లు రాయటం, అన్ని వివరాలు రాయటంతో ప్రతి విషయం నాకు తెలిసింది. నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఈ ప్రకృతి ఆనందం, ఎంత అమ్మవారు ఆదిపరాశక్తి అమ్మవారు ముందు కూర్చున్నాను. ఆ అమ్మవారి దయ నాకే కాదు, నాతో పాటు మీ అందరూ కూడా కడగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఇంకా ఏం చెప్పాలో తెలియట్లేదు, ఎందుకంటే ఎంత చెప్పినా చాలా తక్కువ అవుతుందండి ఈ గుడి గురించి. నాకు కూడా ఎవరో ఫ్రెండ్స్ ద్వారా ఈ గుడి గురించి తెలిసి వాళ్ళు నేను ఇక్కడికి వచ్చాను. ఆ ఫ్రెండ్స్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే ఇంత మంచి సజెషన్ నాకు ఇచ్చారు. ఇలాంటి గుడి ఒకటి ఉంది, నువ్వు వెళ్ళు అన్నారు. ఆ శివుడు అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది నాకు, నాతో పాటు మీ అందరూ కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.